హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు మామీ ఛానల్. ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే ఏ వస్తువులు ఉండాలి, వీటి గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా మంది రీసెంట్ డేస్లో యూట్యూబ్ ఛానల్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాము, యూట్యూబ్ ఛానల్ మనం రన్ చేయాలి అంటే మన దగ్గర ఏమేమి వస్తువులు ఉండాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే మాత్రం స్టార్టింగ్ స్టేజ్లో ఎలాంటి బడ్జెట్స్ అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే కెమెరాస్ ఏదైతే ఉన్నాయో ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి, వీటి జోలికైతే అస్సలు వెళ్ళకండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ దగ్గర ఏది ఉన్నా లేకపోయినా ఒక మొబైల్ అయితే ఉండాలి. జస్ట్ మీ దగ్గర ఏ ఫోన్ ఉన్నా పర్లేదండి, పర్టికులర్గా ఈ ఫోనే ఉండాలని ఏం లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, ఐఫోన్ ఉంటే బాగుంటుంది, ఐఫోన్ ఉంటే సెక్యూరిటీ ఉంటుంది, ఐఫోన్ ఉంటే కెమెరా బాగుంటుంది, ఐఫోన్ ఉంటే కెమెరా కొనక్కర్లేదు అని చెప్పి అనుకుంటారు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయండి. ఐఫోన్ అనేది మనకు ఒక స్టేజ్ వచ్చాక మనం కొనుక్కుంటే బాగుంటుంది. అంటే మనకు కొంచెం ఇన్కమ్ వస్తుంది కదా, అప్పుడు కొనుక్కుంటే బాగుంటుంది. ఒకవేళ లక్కీగా మీ దగ్గర ఐఫోన్ ఉంది అంటే మాత్రం స్పెషల్గా మీరు కెమెరా కొనవసరం లేదు. ఐఫోన్ కెమెరా చాలా బాగుంటుంది, వీడియోస్ కూడా చాలా. ఒకవేళ ఐఫోన్ కొనగలిగే అంత బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు ఆండ్రాయిడ్ కొనుక్కోవచ్చు. ఐఫోన్ కొనాలని లేదు, ఆండ్రాయిడ్ అయినా తీసుకోవచ్చు. నేనైతే రియల్మీ 11 Pro 5G వాడుతున్నాను. వీడియో క్లారిటీ చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి నేను తీసుకునేటప్పుడు అరౌండ్ 27K పడింది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూసి తీసుకోండి. సో యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే స్టార్టింగ్ కాస్ట్లీ అయితే తీసుకోకండి, మీ బడ్జెట్ తగ్గట్టుగా తీసుకోండి. నేనైతే ఈ మొబైల్ తీసుకున్నాను, 27K పడింది నాకైతేను. మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, యూట్యూబ్ ఛానల్ పెట్టాక సెట్ అవుతుందో లేదో చూసి మనం కాస్ట్లీ కొనుక్కుంటే బాగుంటుంది. మీ బడ్జెట్లో తీసుకోమన్నాను కదా అని ఏదో ఒక 5,000 6,000 అయితే మాత్రం తీసుకోకండి. ఆ ఫోన్లు అయితే వేస్ట్. కెమెరా బాగోదు, వీడియోస్ బాగోదు, వీడియోస్ క్లారిటీ బాగోదు. మనం యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా ఛానల్ అయితే రన్ అవ్వదు అస్సలు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మినిమం ఒక 15,000 మాత్రం మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్ ఎందుకు అంటే, ప్రతిసారి ఒకరి హెల్ప్ కావాలంటే కుదరదు కదా. మనకి హెల్ప్ చేస్తారు మన సిస్టర్స్, మన బ్రదర్స్, మన హస్బెండ్, మన పిల్లలు, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తుంటారు. ఇలా ఫోన్ పట్టుకోండి, అలా ఫోన్ పట్టుకోండి అంటూ వాళ్ళని మనం విసిరిస్తూ ఉంటాము. వాళ్ళు కూడా పాపం చేస్తూనే ఉంటారు, కానీ ఒక్కోసారి కుదరదు కదా. వాళ్ళు ఆఫీస్ కానీ కాలేజీ కానీ వెళ్ళిపోతూ ఉంటారు, మనకు వీడియో చేయాల్సి వస్తూ ఉంటుంది. ఎవరి వర్క్స్ వారికి ఉంటాయి, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒకరి మీద మనం డిపెండ్ అవ్వకుండా చక్కగా ఈ ట్రైపాడ్ కొనుక్కుంటే మనకు బాగా యూజ్ అవుతుంది. సో మీరేంటంటే ట్రైపాడ్ కొనుక్కున్నారు అనుకోండి, ట్రైపాడ్కి మౌంట్ చేసుకోవచ్చు. మీ ఫోన్ ఏదైతే ఉందో ట్రైపాడ్ మీద పెట్టేసుకొని ఒక మంచి ఫ్రేమ్ లాగా సెట్ చేసుకొని ఫ్రేమ్ ముందుకు వచ్చేసి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఇలా సెట్ చేసుకొని చక్కగా మన ఎదురుగా పెట్టేసుకొని మనం మాట్లాడుకోవచ్చు. ఈ ట్రైపాడ్ పెద్ద కాస్ట్ ఏమీ ఉండదండి. ట్రైపాడ్ ఎంత మహా అయితే 500-600 నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం బెటర్ ట్రైపాడ్ కావాలంటే 1500లో మంచి ట్రైపాడ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మైక్ అండి. సో మైక్ మీరు ఎంత నీట్గా వీడియో రికార్డ్ చేసినా, ఎంత నీట్గా ఎడిట్ చేసినా, ఆడియో సరిగ్గా లేకపోతే అస్సలు వినబుద్ధి కాదు. కాబట్టి మైక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో మీకు మైక్స్ బడ్జెట్లో కూడా ఉన్నాయి, మరీ ప్రీమియర్ లెవెల్లో ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్లోనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఏం అవసరం లేదు. చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే చాలు. సో నేనైతే ఈ మైక్ యూస్ చేస్తున్నాను. ఈ మైక్ మీకు నచ్చేలా ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి తీసుకోండి. నా యూట్యూబ్ ఛానల్ కోసం ఇవేనండి నేను యూస్ చేసే ప్రోడక్ట్స్. స్టార్టింగ్లోనే మనం పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏమీ పెట్టుకోకుండా కొద్దిగా ఇలా చేసుకుంటే చాలు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మైక్ని అయితే ఎలా యూస్ చేయాలి, నేను ప్రతి వీడియోకి ఈ మైక్ని యూస్ చేస్తాను. మైక్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే నేను డిస్క్రిప్షన్లో వీటి లింక్ పెట్టాను, చూసి తీసుకోండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఇది ఓవరాల్గా నా వీడియో అండి. ఇంతకుముందు నేను ఈ మైక్ గురించి ఒక వీడియో చేశాను, స్టార్టింగ్లో చేశాను. నా ఛానల్కి వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటుంది. ఈ మైక్ టైప్ సి ఛార్జర్ ఇచ్చాడు.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ గైస్.